ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండి రాష్ట్రానికి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఆయన పుట్టినరోజును పురస్కరించుకొని అన్న అనిత యాదవ్, మబ్బు దేవనారాయణ రెడ్డి పలు కార్యక్రమాలను నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా ఇవాళ ఈవినింగ్ ఇక్కడ రియల్స్ ఆధ్వర్యంలో చిన్నపిల్లల హాస్టల్కి రావడం జరిగింది. ఇక్కడ ఉన్న మా పార్టీ లీడర్సు అందరినీ కూడా ఇక్కడికి పిలుచుకొని మా కో క్లస్టర్ అయిన అన్న అనిత ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రాం ఇంత బాగా చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇక్కడికి నేను ఇంతవరకు ఎప్పుడు రాలేదు, మొట్టమొదటిసారి వచ్చాను. 86 మంది పిల్లలు ఉన్న ఈ హాస్టల్ చూడడం జరిగింది. అందరూ చాలా యాక్టివ్గా ఉన్నారు పిల్లలు. వాళ్ళు ఏదో చిన్న ప్రాబ్లం చెప్పారు, అది కూడా రెక్టిఫై చేస్తాం. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు అయితే జరుపుకుంటున్నాం. ఇందులో ముఖ్యంగా మాకు మబ్బు దేవనారాయణ రెడ్డి సార్ వచ్చారు ఇక్కడికి. అండ్ టీడీపీ తరపున నుంచి కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ వచ్చారు. ఇక్కడ చూసినట్టయితే ఈరోజు పిల్లలు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్ అని మనం అనుకుంటాం, కానీ ఇక్కడ ఉన్నంత ఫ్రీనెస్, వీళ్ళకు ఉన్నంత ఫ్లెక్సిబుల్ మెంటాలిటీ ఈ కాన్వెంట్స్లో చదివే పిల్లలకు కూడా కొంచెం తక్కువే ఉంటుంది. కాబట్టి ఈ పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడము, సిబిఎన్ సార్ గురించి కొద్దిసేపు మేము డిస్కస్ చేయడము, ఎందుకంటే ఆయన కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చి, కాలేజెస్ నుంచి వచ్చిన వ్యక్తి కాబట్టి వాళ్ళకి అలా వెళ్ళొచ్చు, ముందుకు ఎదగచ్చు అని గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్న వాళ్ళ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడము, ముఖ్యంగా జీవలింగేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేసి సిబిఎన్ సార్ మరింత ఆరోగ్యంగా ఉండాలి, ఏదైతే అమరావతి మనకు వచ్చిందో దాని గురించి ఆయన కాబట్టే దీన్ని సాధించారు. గత ప్రభుత్వంలో చూసినట్టయితే మనకి ఇవేవీ లేవు. ఇంకా మరింత ఆరోగ్యంగా ఉండి మన ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తి కోరుకుంటూ